హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే 3 ఫేజ్ ప్యానల్ బాక్స్కి మనం ఎలా వైరింగ్ చేయాలి, ఫీజులు కానీ స్టార్టర్ కానీ ఎలా బిగించుకోవాలి అన్నది కాన్సెప్ట్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హాల్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి ఇప్పుడు మన ప్యానల్ బోర్డ్ బాక్స్కి పైన ఒక ప్లైబోర్డ్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ పైన 3 ఫీజులు అండ్ స్టార్టర్ అనేది నేను శాంపుల్గా పెట్టి ముందుగానే నేను మెజర్మెంట్ చూసుకున్నా. మెజర్మెంట్ దేని గురించి అంటే మన ఫీజెస్ ఉన్న 3 కూడా మనకు ఈక్వల్ హైట్లో ఉండాలని చెప్పేసి నేను ముందుగానే చిన్న మార్క్ చేసి పెట్టుకున్నా. ఆ మార్క్ చేసిన దగ్గరనే మన ఫీజుకి మన జిప్సన్ స్క్రూ సహాయంతో వీటిని బిగిస్తున్నాను. ఇవి ఎలా అంటే కొంచెం టైట్గా బిగించుకోవాలి, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉన్నా కూడా మనం ఫీజెస్ పెట్టినప్పుడు తీస్తూ ఉంటాం కదా, అప్పుడు మన చేతికి వచ్చేస్తాయి. కాబట్టి కంపల్సరీ కొంచెం గట్టిగా బిగించేసుకోవాలి జిప్సన్ స్క్రూలు. చూడండి, ఈ 3 ఫీజెస్కి కూడా నేను ఈక్వల్గా ఒకటే లెంత్ చూసుకొని ఒకటే హైట్ ఉండేలా చూసుకోవాలి. అయితే మనకి బాక్స్ ఓపెన్ చేసి చూడగానే మనకు క్లియర్గా నీట్గా అనిపిస్తుంది. అందు గురించే మనం వచ్చేసి ఇప్పుడు ఈక్వల్గా ఉండేలా చూసుకుంటాం ఎప్పుడు కూడా, అయితేనే మనకు కొంచెం నీట్గా అనిపిస్తుంది. దానిపైన వచ్చేసి మనం స్టార్టర్ బిగించుకోవాలి. దానికి స్టార్టర్ పక్కన లెఫ్ట్ సైడ్లో మనకు ఖాళీ ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి ఆటోమేటిక్ ఫిట్ చేసుకోవడానికి ఆ స్పేసు. కాకపోతే ఇప్పుడు వచ్చిన కస్టమర్కి ఆటోమేటిక్ వద్దు అంట, ఓన్లీ డైరెక్ట్ 3 ఫీజెస్ అండ్ స్టార్టర్కి ఓన్లీ వైరింగ్ చేసి ఇవ్వన్నా అని చెప్పేసి మన కస్టమర్ వచ్చిండు. అందు గురించి ఆయన చెప్పాడని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను. అదేవిధంగా మీకు కూడా చూస్తే మీకు ఏ విధంగానూ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. జర లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము ఫీజెస్కి 3 ఫీజుల్ని కూడా టైట్గా బిగించేసాం. నెక్స్ట్ వచ్చేసి పారాగాన్ స్టార్టర్. ఈ పారాగాన్ స్టార్టర్ బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. దాని లోపల ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను బాక్స్ పైన ఉన్న క్యాప్ని ఓపెన్ చేశాను. క్యాప్ తర్వాత మనకు స్టార్టర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది స్టార్టర్ లోపల ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 10 బేస్, సెంటర్ బేస్, రీలే అండ్ కాయల్ అండ్ పత్తులు అని చెప్పేసి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇందులో. ఏ విధంగా వర్క్ చేస్తుందంటే ఇవన్నీ ఉంటే కనుకనే ఇది వర్క్ చేస్తుంది. దీంట్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా మనకు స్టార్టర్ అనేది వర్కింగ్లో ఉండదు. కంపల్సరీ మళ్ళీ ఏదో ఒకటి ఖరాబ్ అయింది ఏదో చూసి రిటర్న్ చేసుకోవాలి, మళ్ళీ కొత్తది అనేది ఎక్స్చేంజ్ చేసేయాలి మనం. ఓకే, ఆల్రెడీ నేను మార్క్ చేసి ఇచ్చిన దాని మీద మన స్టార్టర్ని పెట్టేసి దానికి స్క్రూస్ని అనేది జిప్సన్ స్క్రూస్ని గట్టిగా టైట్గా బిగించేస్తున్నాను. ఈ విధంగా బిగించుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా. దాని తర్వాతకు ఏం చేయాలో చూపిస్తాను. కొంచెం ఓపికతోని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అయితే కనుక మీకు ఈ వైరింగ్ అనేది నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఎల్లో కలర్ కేబుల్ వచ్చేసి దీన్ని 720 కేబుల్ అంటారు. ఈ 720 కేబుల్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, మనకి ఇప్పుడు ఫీజులు ఉన్నాయి కదా, ఫీజు నుంచి మన స్టార్టర్కి ఈ 720 కేబుల్స్ 3 ఫీజులకు 3 కేబుల్స్ కట్ చేసి మన స్టార్టర్కి పైన ఉన్న రీలే ఉంటుంది. రీలే పైన ఒక 3 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్కి అనేది మనం ఇది కనెక్ట్ చేయాలి. అయితే మనకు ఈ ఫీజుల నుంచి స్టార్టర్కి పవర్ అనేది సప్లై అవుతుంది. అది ఏ విధంగా ఇవ్వాలో నేను ఇప్పుడు ముందరలో నీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకా ఈ వీడియో ఎక్కువ లెంతింగ్గా ఉండద్దని చెప్పేసి కొంచెం స్పీడ్ మోషన్ చేసి మరి వీడియో క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూపిస్తున్నాను. మీరు కూడా ఓపికతో చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన ఫీజులోకి పైన ఉన్న స్క్రూస్ ఉన్నాయి కదా,
అక్కడ కనెక్ట్ చేసుకోవాలి మన ఎల్లో కలర్ 720 కేబుల్ని. దానికంటే ముందు మనము ఈ కేబుల్స్కి మనమైతే స్లీవ్స్ అనేది తీయాలి. నీట్గా స్లీవ్స్ తీసుకొని దాని తర్వాత మనం ఆ కేబుల్స్ని మంచిగా గట్టిగా ఫోల్డ్ చేసి ఉంచుకొని దాని తర్వాత వచ్చేసి మనం ఫీజులో కనెక్ట్ చేసి మళ్ళీ స్టార్టర్లో కనెక్ట్ చేసుకోవాలి. ముందు అయితే ఫీజులో కనెక్ట్ చేసింది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్గా రైట్ సైడ్ ఉన్న ఫీజుకి పైన ఉన్న టర్మినల్కి 2 స్క్రూస్ ఉంటాయి కదా, ఆ 2 స్క్రూస్ని లూజ్ చేసుకోవాలి. ఆ లూజ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఈ మన 720 కేబుల్ ఉంది కదా, ఎల్లో కలర్ స్లీవ్ తీసిన కేబుల్, ఆ స్లీవ్స్ తీసిన కేబుల్ని దాని లోపల నెట్టేసి టైట్గా ఈ స్క్రూని గట్టిగా 2 స్క్రూస్ ఉంటాయి కదా, ఆ 2 స్క్రూలని కూడా గట్టిగా బిగించేసుకోవాలి. ఆ బిగించేసిన తర్వాత ఆ కేబుల్ని కొంచెం గట్టిగా లాగి చూడండి. లాగినప్పుడు కనుక బయటకు వచ్చేసింది అనుకో, మళ్ళీ దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి మరింత టైట్గా బిగించుకోవాలి. లేదు అంటే కంపల్సరీ టెస్ట్ చేయాలి. మనం లాగినప్పుడు బయటికి రాలేదు అంటే ఓకే, వచ్చిందంటే మళ్ళీ కొంచెం గట్టిగా ఫిట్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత యాస్టిస్ ఇదే విధంగా మన పక్కన ఉన్న 2 ఫీజులకు కూడా పైన ఉన్న టర్మినల్కి ఈ 720 కేబుల్ స్లీవ్ తీసిందని లోపల నెట్టేసి స్క్రూస్ అనేవి టైట్గా బిగించేసుకోవాలా. ఈ 3 ఫీజులు బిగించేసుకున్న తర్వాత ఈ 3 కేబుల్ని మన స్టార్టర్కి బిగించుకోవాలి. అది ఎక్కడ బిగించుకోవాలో చూపిస్తాను, చూడండి. దాన్ని రిలే అంటారు. ఆ రిలే పైన మనకు ఉంటుంది 3 స్క్రూస్ ఉంటాయి. ఆ 3 స్క్రూస్కి ఈ 3 కేబుల్స్ని బిగించుకోవాలి. ఈసారి మనది కొంచెం ఆటోమేటిక్ వచ్చేసి మనం ఈ ప్యానల్ బాక్స్లో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఈ ప్యానల్ బాక్స్లో మనము ఆటోమేటిక్ అనేది ఇంకా బిగించలేదు. నెక్స్ట్ టైం చేస్తాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తా ఆటోమేటిక్ కేబుల్ కూడా దాని వైరింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో. ఇప్పుడైతే ఓన్లీ ఫీజులకు అండ్ మన స్టార్టర్కి ఓన్లీ ఈ రెండిటికే వైరింగ్ ఎలా అయ్యాలో చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు స్టార్టర్కి పైన ఒక 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్కి ఒక మనకు లబ్బర్ ఉంటుంది. ఆ లబ్బర్ని కొంచెం కట్ చేసేసి దాని లోపల మన ఈ 3 కేబుల్స్ని లోపలికి నెట్టేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, మనకు 3 స్క్రూస్ కనిపిస్తున్నాయి పైన రీలే పైన. మనం వచ్చేసి ఇప్పుడు ఆ కేబుల్స్ని అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, మనకు ఎల్లో కలర్ కేబుల్ ఇట్లా లూపింగ్ వచ్చేసి అక్కడ 3 నట్లు కనిపిస్తున్నాయి కదా, 3 నట్స్ స్క్రూస్. ఆ స్క్రూస్కి వచ్చి మనం కనెక్ట్ చేసుకోవాలి. అది నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఇది ఫస్ట్ వన్ నాకు కొంచెం విసిగించింది. అది కొంచెం లోపల నెట్టినా కొద్దీ బయటికి వచ్చేసి కొంచెం సతాయించింది. అయినా సరే పెట్టేశా నేను ఈజీగానే. మీరు కూడా ఈజీగానే పెట్టుకోవచ్చు. ఈ స్క్రూస్ కూడా మనం చాలా కేర్ఫుల్గా టైట్గా బిగించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న స్పార్క్ అది అయిన తర్వాత మళ్ళీ ప్యానల్ బాక్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా మనం టైట్గా బిగించుకోవాలి. అండ్ మనం స్లీవ్ తీసిన తర్వాత స్లీవ్ అనేది క్లియర్ దాని దగ్గర, ఆ స్క్రూ దగ్గర వరకు మనము స్లీవ్ తీసిందే ఉండాలి. మొత్తం బయటకు వచ్చేయద్దు. బయటకు వచ్చేస్తే కూడా ప్రాబ్లమే. మరీ బయటికి రావద్దు, మరీ లోపలికి వెళ్ళిపోవద్దు.
చిన్న గ్యాప్ ఉంచుకుంటే చాలు, దేనికి మన స్క్రూకి అండ్ మన కేబుల్ స్లీవ్కి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫీజు కేబుల్ వచ్చేసి మనము ఫస్ట్ స్క్రూకి బిగిస్తున్నాము. నేను చేస్తున్న నా రైట్ హ్యాండ్ సైడ్ ఫీజు అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈ స్క్రూకి కనెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఒక్కటి కొంచెం జర్ర సతాయించేసింది, దీని దగ్గరనే ఒక 1 మినిట్ వేస్ట్ అయిపోయింది అనిపించింది. అయినా సరే ఫ్రెండ్స్ ఓపికతో చూడండి. చూస్తున్నారు కదా, ఒకటైతే కనెక్ట్ చేసేసి నేను లాగి చూశాను, మనకు టైట్ ఉంది, ఓకే బయటకు వస్తలేదు. యాక్చువల్స్ అదేవిధంగా మనం ఇంకొక ఫేజ్ నుంచి వస్తున్న 720 కేబుల్ని తీసుకొని మన రిలేకు మిడిల్లో ఉన్న స్క్రూకి ఈ సెకండ్ వన్ అయిన కేబుల్ని కనెక్ట్ చేసేస్తున్నాను. ఓకే, కనెక్ట్ చేసేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు దీని తర్వాత వచ్చేసి మన ఇంకో మిగిలిపోయిన మూడో ఫీజు ఉంది కదా, ఆ మూడో ఫీజుకి కూడా మనము ఆ కేబుల్ 720 కేబుల్ తీసుకొని ఇక్కడ సైడ్ మనకు మూడోది ఒకటి లెఫ్ట్ నుంచి ఫస్ట్ వన్ స్క్రూ మిగిలిపోయింది కదా, ఎల్లో కలర్ లూపింగ్ ఉంది, దానికి వచ్చేసి మనం కనెక్ట్ చేసేసుకోవాలి ఈ కేబుల్ని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు వచ్చేసి నేను ఇస్తున్న టార్గెట్ ఓన్లీ 100 లైక్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ థర్డ్ వన్ కూడా నేను టైట్గా బిగించేసుకొని లాగి చూశాను. ఓకే, అన్ని కేబుల్స్ని కూడా టైట్గా బిగించుకున్నా, కాకపోతే మిడిల్ది కొంచెం బయటికి వచ్చినట్టు నాకు అనిపించింది, అందుకే దాన్ని మళ్ళీ కొంచెం లూజ్ చేసి దానికి ఇంకొంచెం లోపల నెట్టేసి స్క్రూ అనేది టైట్ చేద్దామని అనిపించింది, చేసేసిన వెంటనే. ఓకే ఫ్రెండ్స్, ఇంతే మన ఫీజులకి తర్వాత స్టార్టర్కి వైరింగ్ అనేది ఇంతే సింపుల్గా ఈజీ మెథడ్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్. నెక్స్ట్ ఆటోమేటిక్ ఉంటే దాని వైరింగ్ అనేది జర వేరే ఉంటుంది. నేను నెక్స్ట్ టైం ఆటోమేటిక్ చేసినప్పుడు మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఆ వైరింగ్ కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తా. మీకు కూడా నాకు తెలిసినంత మటుకు మీకు కూడా తెలియజేద్దామని నేను అనుకుంటున్నా, తెలియజేస్తా నాకు తెలిసినంత మటుకు. తెలుసుకోనన్నా మరి మీకు తెలియజేస్తా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎండ్ వరకు. మన ఛానల్లో ఇంకా చాలా లైక్ ఎక్స్టెన్షన్ బాక్స్ వైరింగ్ ఇది కూడా మన వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ని కూడా చూడండి ఫ్రెండ్స్. క్లియర్గా అర్థమయ్యేలా ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. అర్థమైతే జర లైక్ చేయండి, కామెంట్ చేయండి. అర్థం కాకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అర్థం అవుతుంది, ఆల్మోస్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన ఫీజు నుంచి వెళ్ళి స్టార్టర్కి వైరింగ్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. కాకపోతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీజుకు లైన్ అనేది ఎలా వస్తుంది, ఫేజ్ ఎలా వస్తుందో తెలుసా అసలు. ఈ కింద ఉన్న టెర్మినల్స్ ఉంటాయి కదా, 3 ఫీజులకు 3 ఫేజ్ వస్తుంది. ఒక కేబుల్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, అలా 3 ఫేజెస్.